బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో ప్రెస్టిన్ కేర్ హాస్పిటల్లో డ్రగ్స్ సీజ్ కేసులో నిందితుడు పాత నేరస్తుడిగా పోలీసుల విచారణలో గుర్తించారు. నిందితుడు ఆసిఫ్ పాత నేరస్తుడిగా పోలీసుల విచారణలో తేలింది. ఓ కేసులో 2024లో ఆసిఫ్ ను అరెస్ట్ చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. గత ఏడాది అక్టోబర్లో ముంబై నుండి తీసుకొచ్చిన MDMA డ్రగ్ ను అమ్ముతుండగా తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. గత మే నెలలో బెయిల్ పైన బయటకు వచ్చిన ఆసిఫ్ ఈజీ మనీకి అలవాటు పడి డ్రగ్స్ విక్రయించడం ప్రారంభించాడు. అమీర్పేట ప్రెస్టిన్ కేర్ జోయ్ హాస్పిటల్లోని కెఫెటేరియా విభాగంలో మేనేజర్ గా చేరాడు ఆసిఫ్. గుజరాత్ లోని తన స్నేహితుడు మూసా ద్వారా డ్రగ్స్ కొరియర్ ద్వారా తెప్పించుకుంటాడు. ఆ డ్రగ్స్ ను విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఈగల్ టీం. హాస్పిటల్లోనే కొంతమంది సిబ్బందికి డ్రగ్ ను అమ్మినట్టుగా అనుమానిస్తున్నారు. నిందితుడి నుంచి ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న ఈగల్ టీం అందులోని డేటా ఆధారంగా డ్రగ్స్ కొన్న వివరాలు సేకరిస్తోంది. నిందితుడితో ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదని హాస్పిటల్ యాజమాన్యం వివరణ ఇస్తోంది. దాన్ని థర్డ్ పార్టీకి లీజ్ కు ఇచ్చామంటోంది.